హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్కి అంత రీచ్ లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. ఓకే, ఈ వీడియోలో అయితే ఒక ఇంకు బ్యాటరీ అనేది తయారు చేద్దాం. ఇక వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా మనం ఇది చేయడానికి ఏ ఐటమ్స్ కావాలో చూపిస్తాను చూడండి. 2 హోల్డర్స్ అయితే తీసుకోండి, బల్బ్ హోల్డర్స్ 2 తీసుకోండి. నెక్స్ట్ ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ తీసుకోండి. హెచ్డబ్ల్యూ బ్యాటరీ తర్వాత ఒక ఎల్ఈడి లైట్ తీసుకోండి ఫ్రెండ్స్, చిన్నది ఒక ఎల్ఈడి లైట్. ఒక టేప్ కూడా తీసుకోండి. ఓకే, చూపిస్తున్నాం కదా, ఆ టేప్ అయితే తీసుకోండి, కరెంట్ టేపు. నెక్స్ట్ ఒక సిల్క్ టేప్ అయితే పెద్దది తీసుకోండి, పెద్ద రోలు, ఎందుకంటే బాక్స్కి టేపింగ్ చేయాలి. ఒక ప్లగ్ తీసుకోండి. ఇంకేమున్నాయి, ఒక టెస్ట్ రాడ్ తీసుకోండి గైస్. ఓకే, కూలింగ్ ఫ్యాన్స్ అయితే నేను 3 తీసుకున్నాను. కూలింగ్ ఫ్యాన్స్ 3లో ఒకటైతే వర్క్ అవ్వట్లేదు, అందుకనేసి 2 పెడుతున్నాను నేను. ఒక W1209 మాడ్యూల్ అయితే ఒకటి తీసుకోండి. ఓకే, చూపిస్తున్నాను కదా ఓకే, ఈ మొత్తానికి నాకు ఇంకు బ్యాటరీ తయారు చేసిన దానికి మొత్తానికి కలిపి 600 అయితే అయ్యింది, ఎక్కువ అవ్వలేదు. ఓకే, ఒక థర్మాకోల్ బాక్స్ ఒకటి తీసుకోండి గైస్. ఇది నా కోసం కాదు, మా ఫ్రెండ్ కోసం చేస్తున్నా. వాడివే ఎక్విప్మెంట్స్ అన్నీ మా ఫ్రెండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, ముందుగా హోల్డర్స్కి కనెక్షన్ ఇచ్చుకోండి గైస్. వైర్స్ హోల్డర్స్ తర్వాత ఫ్యాన్స్కి కూడా కనెక్షన్ సేమ్ 2 ఫ్యాన్స్ ఒకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఇచ్చుకోండి. కనెక్షన్స్ అయితే చూసుకుని జాగ్రత్తగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్, తేడా ఏమి ఇవ్వకండి. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే మీకు స్క్రీన్ పై వేసి చూడండి గైస్, ఆ విధంగా జాగ్రత్తగా ఇచ్చుకోండి కనెక్షన్స్. ఓకే, నేను ఒక అడాప్టర్ కూడా కావాలి, ఎందుకంటే చూపించడం మర్చిపోయాను. ఒక 12 వోల్ట్ అడాప్టర్ తీసుకున్నాను చూడండి. మొత్తం ప్రాజెక్ట్ని అయితే ఒక ప్లేవుడ్ చెక్క మీద స్క్రూ చేసి ఫిట్ చేస్తున్నాను నేను. అదంతా టైం టేకింగ్ ప్రాసెస్, అందుకే మొత్తం రిమూవ్ చేస్తాను, మళ్ళీ టైం వేస్ట్ అవ్వకూడదు కదా. స్క్రూస్ అన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కనబడుతుంది. వాటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే స్క్రూస్ ఫ్యాన్ నుండి చెక్క లోన్ నుండి మరీ బయటికి రావాలి. పెద్ద స్క్రూస్ అయితే తీసుకోండి, ఎందుకంటే థర్మాకోల్ బాక్స్కి మళ్ళీ మనం అటాచ్ చేయాలి కాబట్టి కొంచెం పెద్ద స్క్రూస్ అయితే తీసుకోండి, లేకపోతే మళ్ళీ చెక్కకి స్క్రూస్ బిగించాల్సి వస్తుంది. అందుకనేసి కొంచెం పెద్ద స్క్రూసే తీసుకోండి. ఓకే, ఇదంతా కనెక్షను W1209 మాడ్యూల్కి అయితే నేను ఇచ్చుకున్నాను. మాడ్యూల్ మీద ఉంటుంది ఇన్పుట్ అవుట్పుట్ అనేసి, చూడండి చూపిస్తున్నాను, ఆ విధంగా ఇచ్చుకోండి. ఇన్పుట్ సైడు హోల్డర్కి అడాప్టర్కి ఇచ్చుకొని అవుట్పుట్ సైడు లైట్స్ ఫ్యాన్స్కి ఇచ్చుకోండి గైస్. చూసుకున్నారు కదా, ఆ విధంగా కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకోండి. ఓకే, ఇన్పుట్ సైడ్ అయితే నేను ప్లగ్ అటాచ్ చేస్తాను చూడండి. ప్లగ్ బిగించేయడం అయిపోయిన తర్వాత చూపిస్తాను. W1209 మాడ్యూల్ అంటే ఇంకేమో అనుకోకండి, ఆ మాడ్యూల్లే టెంపరేచర్ మాడ్యూల్ అనేసి కూడా అంటారు. ఓకే, ప్లగ్ బిగించడం కనెక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఫైనల్గా థర్మాకోల్ బాక్స్లో ఇది మొత్తం అటాచ్ చేయడం ఒక్కటే ఉంది. చెప్పడం మర్చిపోయాను, మన W1209 మాడ్యూల్లో టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి మనం. ఆ వీడియో కావాలంటే ఈ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఆ వీడియో అయితే డీటెయిల్గా చేస్తాను, టెంపరేచర్ ఎలా ఎంత ఉండాలి అనేసి. ఓకే, బేసిక్ అయితే స్విచ్ చేయగానే లైట్ వెలిగించి చూడండి. టెంపరేచరు 37.7కి వచ్చేసరికి లైట్ అనేది ఆగిపోతుంది.
నెక్స్ట్ మళ్ళీ 1 పాయింట్ తగ్గితే లైట్ మళ్ళీ గ్లో అవుతుంది. ఆ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఓకే, చూడండి నేను తగ్గిస్తున్నాను. తగ్గిస్తే లైట్ అవుతుంది చూడండి, చూసారు కదా. ఆ విధంగా అయితే లైట్ ఆగడం వెలగడం అవుతుందన్నమాట. ఓకే, మళ్ళీ లైట్ని బ్లింక్ చేస్తాను చూడండి. అదిగో చూసారు కదా. ఆ విధంగా అయితే టెంపరేచర్ మాడ్యూల్ వర్క్ అవుతుంటుంది. సెన్సార్ ఉంటుంది అన్నమాట. ఒక వైర్లో మనకి సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ని మనం థర్మాకోల్ బాక్స్లోనికి అటాచ్ చేయాలి మనం. అప్పుడైతేనే టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఓకే, మీకు చూపిస్తానులేండి ఎలా పెట్టాలి ఏంటి అనేది. చూసారు కదా, ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. చూడండి ఎలా నేను ఫిట్ చేశానో ఆ విధంగా చేసుకోండి గైస్. ఇంకో బ్యాటరీలో ప్రెజెంట్ అయితే మా అక్కడ 1 బల్బే ఉంది, అందుకనేసి 1 బల్బే పెట్టాము. ఫ్యూచర్లో కావాలంటే 2 బల్బ్స్ పెట్టుకోవచ్చు అనేసి ఆ విధంగా పెట్టాము. సెన్సార్ చూసారు కదా, బాక్స్లో ఉంచండి సెన్సారు. ఆ విధంగా ఉంటేనే టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా లైట్ ఆన్ అండ్ ఆఫ్ అనేది అవుతుంది. చూడండి, మా ఫ్రెండ్ అయితే గుడ్లను పెట్టాడు. గుడ్లు, వాటర్, బల్బ్స్, ఫ్యాన్స్ పెట్టాడు, ఆన్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత చూడాలి వస్తాయో లేదో అనేది. వర్క్ అయితే మళ్ళీ వీడియో పెడతాను గైస్, పిల్లలు బయటకు వస్తే. ఓకే బాయ్ గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.